ఐఏఎస్ ఐపీఎస్లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కొత్త ఐపీఎస్లు యూనిఫామ్ వేసుకొని సివిల్ పంచాయతీలు చేయడం దురదృష్టకరమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఏసీ రూమ్ నుంచి బయటకు రావడానికి ఐఏఎస్ ఐపీఎస్లు ఇష్టపడటం లేదన్నారు ఆయన. జనంలోకి రండి అంటే కూడా రావటం లేదన్నారు. అధికారుల ఆలోచన విధానంలో మార్పు రావాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. నిబద్ధత ఉన్న ఆఫీసర్స్ ఎక్కడున్నా పోస్టింగులు వస్తాయన్నారు. హైదరాబాద్లో కర్మయోగి పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్ ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. సివిల్ సర్వెంట్లు తమ కృషితో దేశంలో ఎంతో మార్పును తెచ్చారన్నారు. రాజకీయ నేతలకు గైడ్ చేసే విధానం అప్పట్లో ఉండేదని, ఇప్పుడు ఎందుకు అలా లేదో తెలియటం లేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. పొలిటీషియన్స్ అనే కాదు, సమాజంలో ఉండే రాంగ్ ప్రెసిడెంట్స్ అన్నిటిని కూడా రోల్ మోడల్గా తీసుకుంటున్నట్టు అనిపిస్తుంది. ఈ మధ్యకాలంలో కొత్తగా సెలెక్ట్ అయిన ఐఏఎస్ ఐపీఎస్లు నేను చూస్తున్నాను. ట్రైనింగ్లోనే ఉన్నప్పుడు పోలీస్ స్టేషన్లకి వెళ్ళి డ్రెస్ వేసుకొని కూర్చొని సివిల్ పంచాయతీలు తెంచడానికి ప్రయత్నం చేస్తుంది, విచ్ ఈజ్ అన్ఫార్చునేట్. ఐఎమ్ సారీ టు సే. నేను ఇందుకు ఈ వేదిక మీద పంచుకుంటున్నా అంటే కొద్ది మందిలో అయినా ఇది మార్పు రావాలి. ఆదర్శంగా ఉన్న వాళ్ళ గురించి చర్చ జరగాలి. ఈరోజు పదే నేను ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నా. ఐ టోల్డ్ మై చీఫ్ సెక్రటరీ టు రికార్డ్ దర్ సర్వీస్ బుక్, ఫీల్డ్ మీద పొమ్మని. అసలు ఏసీ రూముల్లో నుంచి బయటకు వెళ్ళడానికి హెసిటేట్ చేస్తున్నారు ఆఫీసర్లు. మరి నాకు తెలియదు, మరి ఏసీ అనేది ఏమన్నా జబ్బేమో. తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంలో చంద్రబాబు తీరుపై బీజేపీ నేత మాజీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి విమర్శనాస్త్రాలను సంధించారు. కల్తీపై ఆధారాలు ఇవ్వాలని సుప్రీంకోర్టు అడిగినా చంద్రబాబు ఎందుకు సమాధానం చెప్పటం లేదని ప్రశ్నించారు. బాబు నిర్లక్ష్యంపై మోదీ ఎందుకు చర్యలు తీసుకోవటం లేదని నిలదీశారు. బీజేపీని బాబు ఎప్పుడు ముంచేయబోతున్నారు అంటూ వ్యంగ్యాస్త్రాలను సంధించారు మాజీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి. అలిపిరి నుంచి తిరుమలకు కాలినడక మార్గంలో వెళ్లే భక్తులకు టీటీడీ కీలక సూచనలు చేసింది. తిరుపతి తిరుమల పరిధిలో చిరుతల సంచారం నేపథ్యంలో ఆ మార్గంలో వెళ్లే భక్తుల్ని ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే యథావిధిగా కొండపైకి అనుమతిస్తున్నారు. ఆ సమయం పూర్తయిన తర్వాత భక్తుల్ని గుంపులుగా పంపిస్తున్నారు. ఒక్కో గుంపులో 70 నుంచి 100 మంది ఉండేలా విజిలెన్స్ సిబ్బంది పర్యవేక్షిస్తున్నారు. అలాగే 12 ఏళ్ల లోపు చిన్నారుల్ని మధ్యాహ్నం నుంచి అలిపిరి మెట్ల మార్గంలో కొండపైకి అనుమతించడం లేదు. రాత్రి 9 గంటల 30 నిమిషాలు దాటిన తర్వాత అలిపిరి నడక మార్గాన్ని టీటీడీ అధికారులు మూసివేస్తున్నారు. ఈ క్రమంలో అలిపిరి నడక మార్గం కొండపై పటిష్ట భద్రతా చర్యలు చేపట్టారు. పల్నాడు జిల్లా చిలకలూరుపేటలో పచ్చ గూండాల అరాచకం సృష్టించారు. పురుషోత్తపట్నంలో మాజీ మంత్రి విడుదల రజనీ మామ లక్ష్మీనారాయణ కారుపై దాడి చేశారు తెలుగుదేశం రౌడీలు. కారులో విడుదల రజనీ మామ లక్ష్మీనారాయణ ఉన్నాడని భావించి దాడికి యత్నించారు తెలుగుదేశం గూండాలు. కారును వేగంగా నడిపి తెలుగుదేశం గూండాల నుంచి ప్రాణాలతో బయటపడ్డాడు డ్రైవర్. పచ్చమూకల దాడిలో కారు ధ్వంసమైంది. పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో టీడీపీ నేతలు బరితెగించారు. సోమవారం మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లను బెదిరిస్తున్నారు. టీడీపీ నాయకులతో కుమ్మక్కైన మున్సిపల్ అధికారులు, పోలీసులు 10 రోజులుగా కౌన్సిలర్లను వేధిస్తున్నారు. తమ పార్టీకి అనుకూలంగా ఓటేయాలంటూ 29వ వార్డు కౌన్సిలర్ షేక్ మునీరా దంపతులను బెదిరింపులకు గురిచేశారు. ఒప్పుకోకుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోవడంతో మున్సిపల్ అధికారులతో కలిసి కౌన్సిలర్కు చెందిన 2 ఇళ్లను కూల్చివేయించారు టీడీపీ నేతలు. సైదావులండి, నేను పిడుగురాళ్ళపట్నం 29వ వార్డు కౌన్సిలర్ని. రేపొద్దున్న పిడుగురాళ్ళ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ ఎన్నిక ఉన్నంత సందర్భంగా ఓటేయడానికి టీడీపీ వాళ్ళకు సహకరించినందుకు నా 2 ఇళ్లను టీడీపీ నాయకులు కొంతమంది కలిసి ధ్వంసం చేయడం జరిగింది. ఇది పార్టీలు మారకపోవడం అంతా. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ కియా ఫ్యాక్టరీ వద్ద మంత్రి సత్యకుమార్ అనుచరుల ల్యాండ్ సెటిల్మెంట్లకు పాల్పడుతున్నారు. భూ వివాదంలో ఇద్దరిపై బీజేపీ నేతలు దాడి చేశారు. మంత్రి సత్యకుమార్ వర్గానికి చెందిన 3 అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. కారు, జేసీబీ, ఇనుప రాడ్లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. హంద్రీనివా కాలువ లైనింగ్ పనులు తక్షణమే నిలిపివేయాలని రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి డిమాండ్ చేశారు. కమిషన్స్ కోసమే టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత లైనింగ్ పనులకు మద్దతు ఇస్తున్నారని మండిపడ్డారు. లైనింగ్ పనులు ఆపకపోతే రైతులతో కలిసి పాదయాత్ర చేస్తామని హెచ్చరించారు. మరి పేరూరు డ్యాంకు నీళ్ళు ఇయ్యలేకపోయిన పరిటాల సునీతమ్మ కమిషన్లు తీసుకొని, లైనింగ్ కాంట్రాక్టర్ల దగ్గర కమిషన్లు తీసుకుని ఆ కమిషన్లకు ఆశపడి శాశ్వతంగా రాప్తాడు నియోజకవర్గాన్ని ఎడారి చేసేటువంటి కార్యక్రమం చేస్తున్నాం. ఆత్మకూరు, రాప్తాడు, కనగానపల్లి, రామగిరి, చెన్నై కొత్తపల్లి మండలాల వరకు కూడా పాదయాత్ర చేస్తాం. వేలాదిగా రైతులతో పాదయాత్ర చేసే కార్యక్రమం
మేము చేయాల్సి వస్తుంది. కూటమి హయాంలో విధ్వంసం పాలన సాగుతోందన్నారు వైఎస్ఆర్సీపీ పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు రవీంద్రారెడ్డి. అభివృద్ధి నిధుల్ని టీడీపీ నేతలు అప్పనంగా దోచేస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ యొక్క ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా గ్రామాలలో మౌలికమైనటువంటి సదుపాయాలను కల్పించాల్సినటువంటి ఈ ప్రభుత్వం అటువంటి దానిలన్నింటినీ కూడా పక్కన పెట్టి తెలుగుదేశం పార్టీ కూటమి నాయకుల కడుపు నింపేటువంటి కార్యక్రమంలో భాగంగా ఇక ఎమ్మెల్యేలు సిఫార్సు మేరకు ఎంపీడీఓలు ఇక ప్రైవేటు వ్యక్తులతో మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అని చెప్పేసి ఒక కాంట్రాక్టర్ను తీసుకొచ్చి వాళ్ళ పేరు మీద ఉత్తర్వుల్ని జారీ చేసి ఇక నిధులన్నింటినీ కూడా దోచిపెట్టేటువంటి ప్రయత్నం ఈరోజు గ్రామాల్లో అభివృద్ధిలో చూపించడంలో తీవ్రంగా విఫలమైనారని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పంచాయతీరాజ్ విభాగం మొదటి నుంచి కూడా ఆరోపిస్తోంది. కూటమి ప్రభుత్వం వెంటనే బీసీ డిక్లరేషన్ను ప్రకటించాలని డిమాండ్ చేశారు ఏపీ బీసీ చైతన్య సంక్షేమ సంఘం అధ్యక్షులు వేముల బేబీరాణి. వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో బీసీలకు ఎనలేని ప్రాధాన్యతను కల్పించాలన్నారు. గత ప్రభుత్వం బీసీలకు చాలా మేలు చేస్తుంది. ఒక 139 కులాలందరికీ కూడా ప్రతి కులాలకు కూడా ప్రాధాన్యత ఇచ్చారు. అనేక పదవులు ఇచ్చి గత ప్రభుత్వం బీసీలకి హక్కును చేర్చుకుంది. బీసీ మినిస్టర్లు కానివ్వండి, ఈ నామినేటెడ్ పోస్టుల్లో కూడా బీసీలకి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఈ ప్రభుత్వాన్ని కూడా కోరుతూ ఉన్నాను. మా బీసీలకి రాజ్యాధికారం కానివ్వండి, విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ఇవన్నిటిలో కూడా మాకు ప్రాధాన్యత ఇవ్వాలని నేను కోరుతూ ఉన్నాను. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి ఏ కులము మతము లేదని విమర్శించారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. 10% బీసీలను ముస్లింలుగా మార్చిన కాంగ్రెస్ కేవలం 32% రిజర్వేషన్లు ఇచ్చే కుట్రలు చేస్తోందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి దమ్ముంటే మహారాష్ట్ర తరహాలో లవ్ జిహాదీ మత మార్పిడికి వ్యతిరేకంగా చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు బండి సంజయ్. రాహుల్ గాంధీ కులం లేదు, రాహుల్ గాంధీ మతం లేదు, రాహుల్ గాంధీ జాతి లేదు, రాహుల్ గాంధీ దేశం లేదు. కానీ నరేంద్ర మోడీ పక్కా ఇండియన్. మహారాష్ట్రలో ఇప్పుడు తెలిసింది, మహారాష్ట్రలో ఏం చేసినారంటే లవ్ జిహాదీ మీద మతం మార్పిళ్ల మీద చట్టం తీసుకొస్తున్నాడు. అటువంటి చట్టం తెలంగాణ రాష్ట్రంలో రావాలి. లవ్ జిహాదీ మీద మతం మార్పిళ్ల తెలంగాణ రాష్ట్రంలో ఈ ప్రభుత్వానికి ధైర్యం దమ్ముంటే చట్టం తేవాలి. మీరు కేవలం బీసీలకు 32% రిజర్వేషన్ ఇచ్చి మేము 42% ఇస్తున్నాం అని చెప్పి కేంద్రానికి బిల్లు వస్తే కేంద్రం తిరిగి సీట్ కవర్ చేసి మళ్ళా లామినేషన్ చేసి మీకు పంపించారు. మీరు 10% రిజర్వేషన్ బిల్లును 10% ముస్లింలను బీసీగా గుర్తించడాన్ని పక్కకు పెట్టి ఇలా కుండల బద్దలు కూడా కుళ్ళా కూడా చెప్పినాం, ఇలా నిర్మోహమాటం చెప్పినాం. ఎలాంటి మొహమాటం లేదు. మేము ధర్మానికి భారతీయ జనతా పార్టీ మత ప్రాతిపదికన చూడండి అన్నింటికి వ్యతిరేకం. మేము ధర్మం కోసం పనిచేస్తాం. రాహుల్ గాంధీపై కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. రాహుల్ గాంధీ కుటుంబం బ్రాహ్మణ వర్గానికి చెందిన వారిని పూర్తిగా హిందువులని స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ గారి యొక్క కుటుంబము బ్రాహ్మణులు, వాళ్ళు బ్రాహ్మణ్స్, వాళ్ళు హిందువులు. ఇది గమనించాలి. ప్రధానంగా బండి సంజయ్ గారు గమనించాల్సింది ఏంటంటే రాహుల్ గాంధీ గారు వారి కుటుంబము వాళ్ళు బ్రాహ్మణులు, వాళ్ళు బ్రాహ్మణ్స్, వాళ్ళు హిందువులు. లేదు బండి సంజయ్ గారికి ఏమైనా డౌటా, బ్రాహ్మణులు హిందువులు గారు అని ఏమైనా డౌట్ ఉంటే అడగొచ్చు ప్రశ్న బండి సంజయ్ గారు. ప్రజల్లో వస్తున్న వ్యతిరేకత నుంచి దృష్టి మరల్చేందుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రతిరోజు ఏదో ఒకటి మాట్లాడడం, ప్రతివారం ఢిల్లీకి వెళ్లడం చేస్తున్నారని ఆరోపించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ప్రతివారం ఢిల్లీకి వెళ్లి అటెండెన్స్ వేయించుకునే రేవంత్ రెడ్డి అక్కడ రాహుల్ గాంధీ చెప్పింది విని ఇక్కడికి వచ్చి ప్రధాని మోదీపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రతిరోజు ఏదో ఒకటి మాట్లాడము, ప్రతి వారము ఢిల్లీకి వెళ్ళడము. మరి ఢిల్లీలో ఆయనకు ఏ ముఖ్యమంత్రి కూడా దేశంలో వారానికి ఒకసారి ఢిల్లీకి వెళ్ళారు. మరి మన గౌరవ ముఖ్యమంత్రి గారు మాత్రం ప్రతి వారానికి ఒకసారి ఢిల్లీలో అటెండెన్స్ వేయించుకుంటాడు. అక్కడ అటెండెన్స్ వేసుకొని రాహుల్ గాంధీ చెప్పిన విషయాలన్నిటిపైన వచ్చి ఇక్కడ నరేంద్ర మోడీ గారి మీద, కేంద్ర ప్రభుత్వం మీద అనాలోచితమైనటువంటి అవగాహన రాహిత్యంతో ప్రతిరోజు విమర్శలు చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. తెలంగాణ ప్రజలు చాలా చైతన్యమైనటువంటి వాళ్ళు. రేవంత్ రెడ్డి లాంటి అనేక మందిని తెలంగాణ ప్రజలు చూశారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన బీసీ కులగణన ఓ డ్రామా అన్నారు మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్.
చట్టబద్ధమైన సంస్థలతో సర్వే చేసి కులగణనకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు. జనాభా ప్రకారం కరెక్ట్గా కులగణన చేస్తే పార్లమెంట్ ఆమోదం పొందేలా చూస్తామన్నారు ఈటెల. సర్వే చేస్తే అథెంటిసిటీ ఉండాలి. మీకేమైనా చెప్పండి, బాయాప్తో చట్టబద్ధత ఉండి ఇవాళ మేము సర్వే చేస్తున్నాం, ఇది అథెంటిక్ అని చెప్పి రిపోర్ట్ సబ్మిట్ చేసినట్టు ఉండాలి. కానీ వాటి 15 రోజులు అధికారులు పంపించి నువ్వు రాసుకురాపో అంటే వస్తుందా? మరి ఏ రేషియో అయితే మిగతా పెరుగుతానో ఆ రేషియో పెరగగా కనీసం 50% ఉంటే 52% అని కావాలి, 54% అని కావాలి. అది ఒక్కటి మాత్రం ఎటు తగ్గింది చెప్పండి? అంత కుప్పిగంతలు వేస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు. జనానికి అర్థంగా అనుకుంటాడు. తెలంగాణలో 6 గ్యారంటీలు సరిగా అమలు కావడం లేదన్నారు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ. ఇంకా 10,000 కోట్ల రుణమాఫీ కాలేదని, ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్ల బిల్లును స్వాగతిస్తున్నామని, వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని వెస్లీ డిమాండ్ చేశారు. ఇప్పటికీ రైతుల రుణమాఫీ దాదాపు 10,000 కోట్ల రూపాయల వరకు ఇప్పటివరకు ఇవ్వలేదు. అట్లాగే రైతు భరోసాకు సంబంధించినటువంటిది ఇప్పుడు 3 ఎకరాల వరకు వేశారు, ఇంకా మిగతాది రాలేదు. అట్లాగే కౌలు రైతులకు కూడా ఆర్థిక సహాయం అందిస్తామని చెప్పారు, దాన్ని ఊసే ఎత్తడం లేదు ముఖ్యమంత్రి. అలాగే వ్యవసాయ కూలీలకు కూడా కూలీ భరోసా అమలు చేస్తామన్నటువంటి విషయాలు కూడా సంవత్సరం కావస్తున్నా అమలు జరగడం లేదు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు తిరిగింది. మాజీ మంత్రి హరీష్ రావు పిఏను అరెస్ట్ చేశారు పోలీసులు. చక్రధర్ గౌడ్ ఫోన్ ట్యాప్ చేయడంతో పాటు బెదిరింపులకు పాల్పడ్డట్లుగా ఆరోపణలతో హరీష్ రావు పిఏ వంశీకృష్ణతో పాటు సంతోష్ కుమార్, పరశురాములను అదుపులోకి తీసుకున్నారు. వంశీకృష్ణ, సంతోష్ కుమార్, పరశురాములు కలిపి ఓ రైతు గుర్తింపు కార్డుతో సిమ్ కార్డు కొనుగోలు చేసి బెదిరింపులకు పాల్పడ్డారని ఆరోపణలు ఉన్నాయి. మస్తాన్ సాయి కుటుంబాన్ని గుంటూరు మస్తాన్ దర్గా ధర్మకర్తల పదవి నుంచి తొలగించాలని ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్కు న్యాయవాది నాగూర్ బాబు లేఖ రాశారు. మస్తాన్ సాయి తండ్రి ధర్మకర్తగా ఉన్న నేపథ్యంలో మస్తాన్ సాయి చేసిన నేరాల వల్ల దర్గా పవిత్రతకు భంగం కలుగుతుందన్నారు. మస్తాన్ సాయిపై మహిళల నగ్న చిత్రాలు, డ్రగ్స్ కేసులు, లైంగిక దాడి వంటి కేసులున్నాయని వెల్లడించారు. దర్గాపై ధర్మకర్త రావి రామ్మోహన్ రావు కుటుంబ ఆధిపత్యాన్ని తొలగించి ప్రభుత్వం లేదా వక్ఫ్ బోర్డు ఆధ్వర్యంలో దర్గా నిర్వహించాలని నాగూర్ బాబు లేఖలో తెలిపారు. హైదరాబాద్లో భారీ స్కామ్ వెలుగులోకి వచ్చింది. పోంజీ స్కామ్ కేసులో 2 అరెస్ట్ అయ్యారు. అధిక వడ్డీ ఇస్తామని ఆశ చూపి భారీగా వసూళ్లు చేశారు. క్యాపిటల్ ప్రొటెక్షన్ ఫోర్స్ లిమిటెడ్ పేరుతో 6,979 మంది డిపాజిటర్ల నుంచి 1,700 కోట్లను సేకరించారు. 850 కోట్లకు కుచ్చు టోపీ పెట్టారు. ప్రముఖ కంపెనీల్లో పెట్టుబడుల పేరుతో మోసం చేశారు. డైరెక్టర్ కావ్య నల్లూరితో పాటు ఓదెలు పవన్ను అరెస్ట్ చేశారు పోలీసులు. బర్డ్ ఫ్లూ కలకలంతో మాంసాహార ప్రియులు చికెన్ దుకాణాల వైపు చూడడమే మానేశారు. బర్డ్ ఫ్లూతో మనుషులకు సోకదని ప్రకటించిన జనం మాత్రం వెనకడిగే వేస్తూ ఉన్నారు. మొన్నటి వరకు 240 రూపాయలు ఉన్న కిలో చికెన్ 140 రూపాయలకు తగ్గించినా సరే అటు వైపే చూడడం లేదు. దీంతో చాలా చోట్ల చికెన్ షాపులు జనం లేక వెలవెలబోతూ ఉన్నాయి. మరోవైపు మటన్, చేపలు, రొయ్యల కోసం జనం ఎగబడ్డారు. ఆదివారం తెలుగు రాష్ట్రాల్లో మటన్, చేపల కోసం ఆ షాపుల ముందు క్యూ కట్టారు జనం. డిమాండ్ పెరగడంతో నిన్నటి వరకు 800 రూపాయలు కిలో ఉన్న మటన్ ఏకంగా 1000 రూపాయల ధర పలుకుతోంది. అయినా సరే ప్రజలు మాత్రం ఎగబడి మరీ మటన్ను కొనుగోలు చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంస్కరణల జోరును కొనసాగిస్తున్నారు. నిత్యం 10ల సంఖ్యలో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ పాస్ చేస్తూ తన మార్కును చాటుకుంటున్నారు. అక్రమ వలసదారులపై తీసుకుంటున్న చర్యలు, అమెరికాలో జన్మతహా వచ్చే పౌరసత్వం రద్దు వంటి అంశాలపై ఆయన విమర్శలు ఎదుర్కొంటున్నారు. అయితే ట్రంప్ యుఎస్ రాజ్యాంగానికి విరుద్ధంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని పలువురు అమెరికన్లు సూటిగానే విమర్శలు చేస్తూ ఉన్నారు. తాజాగా తనపై వస్తున్న విమర్శలపై ట్రంప్ స్పందించారు. దేశాన్ని రక్షించేవాడు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా అది చట్టాన్ని ఉల్లంఘించినట్లు కాదని సమర్థించుకున్నారు. పశ్చిమ ఆఫ్రికా దేశం మాలిలో ఘోర ప్రమాదం జరిగింది. బంగారు గని కుప్పకూలి 42 మంది కార్మికులు మృత్యువాత పడ్డారు. ఈ ప్రమాదంలో అనేక మందికి గాయాలైనట్లుగా అక్కడి అధికారులు వెల్లడించారు. ప్రమాదం జరిగిన గనిలో తవ్వకాలు చట్టబద్ధంగా నిర్వహిస్తున్నారా లేదా అనే విషయాన్ని అధికారులు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నట్లుగా తెలిపారు. అయితే కేవలం నెల రోజుల వ్యవధిలోనే 2 ప్రమాదాలు జరగటం, వందల సంఖ్యలో కార్మికులు చనిపోవటం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఇవాళ బంగారం, వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో నిన్నటి ధరలే పలుకుతూ ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల
బంగారం ధర 78,900 రూపాయలు ఉండగా 24 క్యారెట్ల పసిడి ధర 86,070 రూపాయల వద్ద స్థిరంగా ఉంది. కాగా బంగారం ధరలతో పాటు వెండి ధరల్లోనూ ఎలాంటి మార్పు కనిపించడం లేదు. కిలో వెండి ధర 1,08,000 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. ఇటు అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాలతో గత కొద్ది రోజులుగా బంగారం ఆకాశమే హద్దుగా పెరుగుతూ వచ్చింది. ఇక నిన్న రేట్లు తగ్గడంతో కొందామనుకున్న వారికి పసిడి కాస్త ఊరటనిచ్చింది. స్పోర్ట్స్ అప్డేట్స్ చూద్దాం. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఐపీఎల్ లవర్స్ కు గుడ్ న్యూస్ ను అందించింది. ఐపీఎల్ 2025 మ్యాచ్ల షెడ్యూల్ విడుదలైంది. మార్చి 22 నుంచి ఐపీఎల్ మ్యాచ్లు ప్రారంభం కానున్నాయి. మొత్తం 65 రోజుల పాటు ఈ మ్యాచ్లు జరగనున్నాయి. అయితే మొత్తం 13 వేదికల్లో 74 మ్యాచ్ల నిర్వహణకు ఏర్పాట్లను సిద్ధం చేస్తున్నారు నిర్వాహకులు. కోల్కతా వేదికగా మార్చి 22న మొదటి మ్యాచ్ జరగనుంది. తొలి మ్యాచ్లో రాయల్ ఛాలెంజ్ బెంగళూరుతో కేకేఆర్ తలపడనుంది. కాగా మార్చి 22 నుంచి మే 18 వరకు లీగ్ మ్యాచ్లు, మే 20 నుంచి 25 వరకు ప్లే ఆఫ్ మ్యాచ్లు నిర్వహించనున్నారు. ఇక మే 25న కోల్కతాలో ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఇవి బులెటిన్ డీటెయిల్స్.